అప్పుడే చెప్పాను నేను, వీళ్ళు ఎంత మేధావులు అంటే అండి, ఆ రోజున ఈ ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం జరిగిందో ఆ పోస్ట్ మార్టం దగ్గర వీళ్ళిద్దరు ఉన్నారండి. ఈ అభినయ దర్శన్ గారు ఉన్నాడు, ఎర్రప్ప గారు ఉన్నాడు, ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం అనవసరం కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ చాలా మంది ఉన్నారండి ఆ రోజున దాన్ని తప్పుదారి పట్టించేవాళ్ళు. అప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టంకి క్రిస్టియన్ పాస్టర్లే, ఇది క్రిస్టియన్ డాక్టర్లే కావాలని అక్కడ హర్ష్ కుమార్ గారు లాంటి వాళ్ళు అడిగితే అప్పుడు గవర్నమెంట్ క్రిస్టియన్ డాక్టర్ని ఇచ్చిందండి. డాక్టర్స్ మళ్ళీ ముగ్గురిని మీరు వెళ్ళి పోస్ట్ మార్టం చేయించుకోండి, దగ్గర నుండి చేయించుకోండి అంటే అప్పటికీ కూడా అనుమానం సరిపోక ముగ్గురు క్రైస్తవ పెద్దల్ని, వాళ్ళ పేర్లు కూడా ఏ పేర్లు ఉన్నాయండి, ముగ్గురు క్రైస్తవ పెద్దలను మధ్యవర్తులకు పంపించారండి. మధ్యవర్తులు కూడా పంపించినప్పుడు అక్కడ పోస్ట్ మార్టం జరిగేటప్పుడే వీళ్ళకి ఒక చిన్న లీక్ వచ్చిందండి. అక్కడ ఆల్కహాల్ వాసన వస్తుందంట అన్నారట. వెంటనే ఎర్రప్పగాడు అభినయ దర్శన్ గారు ఏం చేశారు తెలుసండి, అది ఇంకా బయటికి చెప్పకుండానే వీళ్ళిద్దరు వీడియోలు పెట్టి మా పాస్టర్ గారిని తాగి చనిపోయాడని ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు, ఆయన తాగుబోతుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారు, అలా ఎవరన్నా చేశారంటే మేము తగలబెట్టేస్తాం, మేము పొడిచేస్తాం, నరికేస్తాం అని ఒక లైవ్ పెట్టి అక్కడ ఉన్న అమాయక క్రైస్తవులు అందరిని రెచ్చగొట్టారండి. రెచ్చగొడితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల వాళ్ళిద్దరికన్నా నాకే ఎక్కువ తెలుసండి. ఆయన చాలా మంచోడు. అప్పుడు అదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్పాను. ఆయన గ్రహచారం బాగలేదు, యాక్సిడెంట్లో చనిపోయాడు అంతే తప్ప ఎవరిని ఇరికించాలని ఈ అభినయ దర్శన్ వెళ్ళగా ఎవరిని ఇరికించేద్దాం లేకపోతే మత విద్వేషాలు రేపుదాం ఆయన ఏం ప్రయత్నించలేదండి. ఏదో ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకున్న దీంట్లో ఆయన బండి మీద వచ్చాడు, బై మిస్టేక్ యాక్సిడెంట్ చనిపోయాడు ఆయన. కానీ ఆ చావు నేను ఉపయోగించుకున్న విధానం నిజంగానే నా వీడియో చూసినప్పుడు నేను కనుక్కున్నాను అక్కడ, ఏంటి ఇలాగ అంటున్నారు ఏంటంటే అంటే ఇది అలాగనే వస్తుందట అన్నారు. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి అది కాదండి అని కన్ఫర్మ్ చేశారండి? ఆల్కహాల్ ఆయన తాగాడో లేకపోతే ఆయన తాగుబోతని చెప్పాలనేది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బయట ప్రచారం జరుగుతుంది, గవర్నమెంట్ కొన్ని సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేసింది, లేదా గవర్నమెంట్ డిఎస్పీ గారు లేకపోతే ఎస్పీ గారు మరొక ఐజీ గారు చెప్పారు. చెప్పినప్పుడు ఆ డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు క్రిస్టియన్ డాక్టర్లు కదా అడిగాం మనం, వాళ్ళు వచ్చి ఏమన్నా అది కాదండి అది తప్పండి అని ఖండించారా? పోనీ ఒక డాక్టర్లు అయితే గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి అనుకున్నాం కదా. మరి అప్పుడు ముగ్గురు పెద్దల్ని మన తరపున పోరాడేస్తారు, మన తరపున నిలబడతారు, ధైర్యవంతులు అనుకున్న వాళ్ళే కదా మనం సెలెక్ట్ చేసి పంపించాం ఆ రోజు. ఆ ముగ్గురు పెద్దలు ఏమైనా ఖండించారండి? కుటుంబ సభ్యులు ఖండించారండి? ఇప్పుడు ఆయన్ని చంపేశారు అని చెప్తే ఒకవేళ వాళ్ళకి కూడా థ్రెట్ ఉంది అనేసి వీళ్ళే క్రియేట్ చేశారండి. అది కూడా ఆ ఫ్యామిలీ ఎక్కడ వచ్చి ఏమంటే మాకు కూడా థ్రెట్ ఉందండి అని కానీ లేకపోతే మా పిల్లల్ని ఇలాగ అంటున్నారని కానీ ఎక్కడ అనలేదు. అలా అనకపోయినా వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు చెప్పరండి, ఎందుకంటే వాళ్ళని కూడా చంపేస్తామని బెదిరించారని వీళ్ళే క్రియేట్ చేశారండి. ఈ ఎర్రప్పగాడు, ఈ అభినయ దర్శన్ గాడు, ఇంకా కొంతమంది పెద్దలు వాళ్ళు ఎవ్వరు అనకపోయినా వీళ్ళు మాత్రం పాస్టర్ గారిని ఎలాగంటారా, పాస్టర్ గారిని ఎలాగంటారా, పాస్టర్ గారి మీద అలా ముద్రేస్తారని. ప్రవీణ్ పగడాల గారిని నేను ఎక్కడ పాస్టర్ అని చెప్పుకోలేదు. ఆయన నేను పాస్టర్ కాదు, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పుకునే ఒక హుందాగా బతికిన వ్యక్తి అయినా. అలాంటి చావును కూడా నిజంగా నాకు గోపాల సినిమా గుర్తొచ్చిందండి. గోపాల సినిమాలో వెంకటేష్ గారు అలా ఎవరైతే మతాన్ని అడ్డు పెట్టుకుని తప్పులు చేస్తున్నారో వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ ఉంటాడు. లేదు ఇది కరెక్ట్ కాదు, మనుషులు ఇలా దేవుళ్ళ ప్రవర్తించకూడదు, మనుషులకు పూజలు చేయకూడదు అని చెప్తే పోరాడుతూ ఉంటాడు. సడన్ గా ఆయన చచ్చిపోయిన ఒక వార్త వచ్చిన వెంటనే ఆయనకు ఒక విగ్రహం పెడేసి ఆయన్ని ఒక బాబాగా తయారు చేసి గోపాల్ బాబా అనుకుంటూ అడవుడు చేస్తారు ఆ సినిమాలో. సేమ్ అది చేశారండి పాపం ప్రవీణ్ పగడాల గారి విషయంలో. ఆయన ఇలాంటి క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకుని ఎవడెవడ తప్పులు చేశాడో, ఒరే మీరు చేస్తున్న తప్పురా అని చెప్పిన వ్యక్తిని ఆయన్ని కూడా వాళ్ళ కావులో చేర్చేసుకుని అయ్యి బాబు వీళ్ళు చేసిన డ్రామా మామూలు డ్రామా కాదండి. అలా మీరు ఒకసారి చూసారా నిన్న ఆడు హాస్పిటల్లో ఏమన్నాడు, అదే అభినయ దర్శన్ అన్నవాడు ఆడు ఏమన్నాడు అనుకుంటున్నారు, నాతో పాటు ఉన్న కుర్రలను అరెస్ట్ చేశారు, వాళ్ళని కొట్టేసి ఇదంతా మేమే చేయించామని చెప్పిస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ కదా అంటున్నాడు. అమ్మ మీ తెలివితేటలరా, నిజంగా అమాయకులు ఉంటారండి క్రిస్టియానిటీలో, అమాయకులు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే దేవుడు ఏం చెప్తే అది, పాస్టర్ గారు ఏం చెప్తే, ఈయన పాస్టర్ అన్నారనుకోండి, అతను పాస్టర్ కాదని కూడా చూడరు. ఇతను పాస్టర్ కాదా, ట్రైనింగ్ చేశాడా లేదా, ఇతను లైఫ్ ఎలాగుంది, ఇతను పర్సనల్గా విలువలతో బతుకుతున్నాడా లేదా, ఏం అక్కర్లేదండి పాపం వాళ్ళకి. పాస్టర్ గారు అంటే అంతే దండం పెడేస్తారు. అడేమన్నాడండి, మా వాళ్ళతో అలా చెప్పిన అవసరమైతే నన్ను కూడా అరెస్ట్ చేసి నన్ను కూడా కొట్టించి ఎస్ ఇదంతా నేనే చేయించుకున్నాను నాతో కూడా చెప్పిస్తారన్నాడు. నీ అమ్మ ఈ తెలివితేటలు నిజంగా చదువుకోవడానికి లేకపోతే ఏదైనా బాగుపడడానికి ఉపయోగించి ఎంతో బాగుపడుతున్నాడు బాబుళ్ళు. అంత ఎదవన్నారు ఎదవలాళ్ళు. నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఈ విషయం అయినప్పుడు
ఒకసారి మీకు ఒకవేళ ఇది సిటీ వ్యూ అంటే ఒకసారి చూసేయండి, మనం వెనక్కి వెళ్దాం. ఇది కనిపించదు అనుకుంటా. కనిపిస్తుందో లేదు చూడండి. నేను ఆ రోజు చెప్పానండి, ఏం చెప్పానంటే అండి, ఈ విషయం నాకు ఎప్పుడైతే ఫోటోలు పెట్టారో, ఫోటోలు పెట్టినప్పుడు నేను మా గ్రూప్లో మరి మా వాళ్ళు ఉంటారు కదా, మా జన కుర్రోళ్ళు కంగారు పడతారని అరే ఇలా వచ్చింది ఇది పరిస్థితిని నేను ఒకసారి పెట్టాను, అది చూపిస్తానండి. నేను ఏం పెట్టాను వెంటనే కనిపెట్టానండి, ఎందుకంటే వీడియోలు చూసిన వెంటనే తెలిసిపోతాయి కదండి. ఈ వీడియోలు పెట్టాను, డ్రామా ఆడిన వీడియోలు కింద చూడండి. ఇదే నిజమైతే మనం సపోర్ట్ చేద్దాం, కానీ ఇది డ్రామా అయితే క్రిస్టియానిటీ మరింత హేళనకు గురవుద్దని అదే రోజు 18వ తారీఖు 3:15కి పెట్టానండి. నేను పెట్టిన తర్వాత నేను మరికొన్ని పాయింట్లు కూడా అడిగాను సార్ ఇక్కడ, ఎందుకంటే ఇదే నేను పబ్లిక్గా కూడా అడుగుతున్నాను. అడిగిన వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని మొదలెడతారు, నా మీద పార్టీ ముద్ర వేసేస్తారండి. ఇక్కడ చూడండి, వీడియోలన్నీ కట్లు ఉన్నాయి. అసలు రోడ్డు పై నుండి కారు తప్పుల వైపుకి ఎందుకు వెళ్ళింది, వీడియో తీస్తున్నారని తెలిసిన వాళ్ళు ఇతని ఫోన్కి ఎందుకు లాక్కోలేదు. ఇప్పుడు చంపడానికి వచ్చారండి వాళ్ళు చంపడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మొఖాలు తెలియకుండా మాస్క్లు వేసుకుని అలాగే అవి పెట్టుకుని వచ్చారు, గ్లౌజులు వేసుకుని. అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఎవరో వీడియో తెస్తుంటూ వదిలేస్తారా? అది కావాలని దించుకున్నట్టే కదండి ఉంది. నేను అది చెప్పాను ఇక్కడ. కారులో నుండి తను దింపి దూరంగా తీసుకెళ్లి పడుకోబెట్టి ఏదో చేస్తున్నారు. కట్ చేస్తే లేచి నిలబడ్డాడు, అప్పుడు డ్రెస్ బాగానే ఉంది. మళ్ళీ కట్ చేస్తే బట్టలు చిరిగిపోయి పడిపోయి ఉన్నాడు. అది నాకు అర్థం కాలేదు. అసలు ఎవరైనా మళ్ళీ కొట్టడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. నా మీద రాజమండ్రిలో దాడి జరిగింది. రాజమండ్రిలో దాడి జరిగి అందరూ కారు మీకు వచ్చి పడుతుంటే నేను కార్ డోర్ తీసానా? కార్ డోర్ తీయలేదు కదా. ఎవడైనా అదే చేస్తాడు, కార్ డోర్ తీసి మనం వాళ్ళ చేతులకి ఎందుకు దొరికేయాలని కార్ డోర్ ఆ లాక్ తీరు. కానీ అసలు వీడు కారు కిందకు వచ్చిన వాళ్ళు ఇద్దరు లింగు అంటానే, వాళ్ళేమో ఎంత ఉన్నారు పిల్లలు, వాళ్ళిద్దరు రావడం ఏంటి, కార్ డోర్ తీసేయటం ఏంటి, వాళ్ళిద్దరు ఈయన లాక్కుపోవడం, పందిలో ఉంటాడు ఈయన లాక్కుపోవడం ఏంటి, ఈయన లాక్కుపోయాడు అని చెప్తున్నారు వాళ్ళు. ఏమండి నేను ఆ వెంటనే చెప్పానండి ఇది అయితేని. ఇంకా చూడండి, వాళ్ళు ఇతను వదిలి పారిపోయాక వీళ్ళు వెళ్ళినప్పుడు బాగానే చూస్తున్నాడు. కట్ చేస్తే శ్లోకాలపైన ఇతన్ని మోసుకెళ్తున్నారు. జనం ఇప్పటి వరకు అలాగే స్పాట్లో ఉంచారు, హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. జనం వచ్చే వరకు ఎందుకంటే మళ్ళీ రక్తి కట్టాలి కదండి సీను. జనం వస్తే పాపం వాళ్ళు అందరూ ఆదివాసీలు, వాళ్ళకి తెలీదు. అరే నిజంగా ఉన్న చంపారని, నిజంగా ఎంత ప్లెయిన్గా ఇచ్చారండి. నాకు ఎంత బాధ అనిపిస్తుంది, నిజంగా మంచోళ్ళని ఎంత దారుణంగా మోసం చేయొచ్చా అని. వాళ్ళ ఇంట్లో సొంత వాళ్ళకి ఏం జరుగుతుంటే బాధపడతారో అంతలా ఏడ్చారని పాపం వాళ్ళు అక్కడ ఉన్న ఆదివాసీలందరినీ. వాళ్ళ అక్కని ఒకరు వీడియో రిలీజ్ చేశారు, ఆమె ఏమాత్రం బాధపడలే. మీరు చూడండి, ఆవిడేమంటుంది, మా వాడికి రాజకీయంగా మీరు సపోర్ట్ చేయాలి, మా వాడిని తీసుకెళ్ళారు, కావాలంటే కొన్ని వీడియోలు మీకు ఇక్కడ అటాచ్ చేస్తానంటుంది. అరే తమ్ముడి మీద దాడి జరిగి తమ్ముడిని చంపేపోతుంటే తమ్ముడు చావు బతుకుల్లో ఉంటే టకటగా లేసి పరిగెట్టుకొస్తారు కానండి. ఇంట్లో కూర్చుని నీట్గా రెడీ అయ్యి చక్కగా మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చి ఏమంటే ఇలా జరిగిందండి, నేను ఎడిట్ చేసి వీడియోలు మీకు ఎడిటింగ్ చేసి ఇస్తానండి అంటారండి. నాకు తెలీదండి, నాకు అప్పుడే అర్థమైపోయిందండి ఇది డ్రామా అని. ఇది ఎప్పుడు నేను అదే రోజు చెప్పానండి, 18వ తారీఖే. మహా అన్నట్లున్నారని బాబు ఇక్కడ. నేను పూర్తిగా పరిశీలించాను, నాకు ఈ అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే గతంలో ఎర్రప్పగాడు కూడా ఇలాంటి స్కెచ్ చేశాడు, పైగా ఇతను సినిమా యాక్టర్. ఇది కానీ యాక్టింగ్ అయితే ఇక ఉన్న పరువు మొత్తం పూర్తిగా పోయినట్టు అని చెప్పారండి. మీకు తెలుసండి, ఆ ఎర్రప్ప అన్నవాడు కూడా గతంలో మొన్న ఎప్పుడు నా కారు మీద దాడి జరిగింది, తోటకూర అనేది ఒక డ్రామా వేశాడు. ఇంతకన్నా ముందు ఖమ్మంలో అర్ధరాత్రి టైంలో నా కారును బద్దలు కొట్టారండి అని చెప్పి ఒక డ్రామా ఆడాడు. ఆడితే పోలీసులు వచ్చి ఎవరు ఎక్కడ జరిగింది ఏంటి కంప్లైంట్ ఇవ్వంటే నేను కంప్లైంట్ ఇవ్వను అన్నాడు. వీడికన్నా తెలివైనడు, ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అక్కడ ఉన్న వాస్తవాలు బయట పెట్టేస్తారు. అసలు కంప్లైంట్ ఇవ్వలేదు అనుకోండి, వీడు బయట విపరీతంగా ప్రచారం చేసుకోవచ్చు, వాస్తవాలు బయటికి రావు. కానీ ఇక్కడ అభినయ్ దర్శన్ గారి పరిస్థితి అలా లేదు, కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇది పోలీసులు వెళ్ళి దాన్ని ఎమ్మెల్సీ కేసుగా నమోదు చేశారు. మరి దెబ్బలో ఉన్న ట్యాక్ చేశాడు కదా. మెడికల్ లీగల్ కేసు ఎప్పుడైతే అయిందో ఎంక్వైరీ కేసు బొక్క బొరల పడ్డాడు. అలాంటి దొంగలండి బాబిళ్ళ క్రిస్టియన్స్ అమాయకులు. ఇంకా ఇలాంటి వాళ్ళు నమ్మితే మనం ఏం చేయలేము, చెప్పడం వరకే మన బాధ్యత అండి. చెప్పిన తర్వాత మళ్ళీ ఈ యదవలు మళ్ళీ మనల్ని తిడతారు. వీళ్ళు తిట్టినా కానీ ఇప్పుడు
ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు, అది చేస్తే పోతారు అని చెప్పడం వరకే. అంతే తప్ప ఆ